ట్రంప్ సర్కార్కు ఫెడరల్ కోర్టులో మరో షాక్ తగిలింది. జాతీయత ఆధారిత పబ్లిక్ ఛార్జ్ నిషేధాన్ని ఫెడరల్ కోర్టు కొట్టేసింది. ఈ నిషేధం విదేశాంగ కార్యదర్శి యొక్క చట్టబద్దమైన మరియు నియంత్రణ అధికార పరిధిని అతిక్రమించిందని కోర్టు వ్యాఖ్యానించింది. వీసా జారీలో జాతీయత ఆధారిత వివక్షను నిషేధించే 1965 ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్లోని సెక్షన్ 1152A1A ఉల్లంఘిస్తోందని కోర్టు తెలిపింది. ఈ నిషేధం ఆధారంగా రద్దు చేసిన వీసాలను పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. వీసా దరఖాస్తులను చట్టబద్దంగా ఒక్కో కేసును విశ్లేషించే విధానాన్ని పునరుద్ధరించాలని విదేశాంగ శాఖను ఆదేశించింది. ఈ తీర్పును భారతీయ ఎన్ఆర్ఐ డయాస్పోరా స్వాగతించింది. దీనివల్ల కుటుంబాలు విడిపోయాయని, ప్రతి ఒక్క వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపైన ఉందని దీన్ని కోర్టు స్పష్టం చేసిందని తెలిపింది. ఇది అమెరికాలో నివాసం ఉంటున్న విదేశీ కార్మికులు, నిపుణుల కుటుంబాలకు ఊరటనిస్తోందని వెల్లడించింది.